గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా విశ్వాసం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హెబ్రీ 11:6లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమనే మాట మనం చూడవచ్చు. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఎప్పటికీ కూడా ఇష్టలుగా ఉండలేం. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఏంటంటే, ప్రభువా నువ్వు ఉన్నావు, నాకు చాలు, నువ్వు నాకు ఏమైనా చేయగలవు, నువ్వు ఉంటే నీ కొరకు నేను ఏమన్నా చేస్తా, నేను నీ బిడ్డగా ఉన్నాను కాబట్టి, నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నాకు భయమే లేదు. ఇది విశ్వాసం అంటే. అంటే దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడుట. బైబిల్లో కొన్ని సందర్భాల్లో లిటిల్ ఫేత్ అని కనబడుతుంది, గ్రేట్ ఫేత్ అని కూడా కనబడుతుంది. అల్ప విశ్వాసులారా అని ప్రభు అన్నాడు, నీ విశ్వాసము గొప్పది అని కూడా ప్రభు అన్నాడు. మనందరి విశ్వాసాలు అల్ప విశ్వాసంగా ఉండకూడదు, గొప్ప విశ్వాసంగా ఉండాలి. అల్ప విశ్వాసులు ఎవరు, గొప్ప విశ్వాసులు ఎవరో చూద్దాం. అందరూ విశ్వాసులే. మన విశ్వాసం అల్ప విశ్వాసముగా ఎప్పుడు మారుతుందంటే, భయం అనేది మన విశ్వాసంలోనికి ఎంటర్ అయినప్పుడు విశ్వాసము అల్ప విశ్వాసంగా మారుతుంది. యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే పేతురు చూసి, నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా అని చెప్పి నీళ్ళ మీద నడిచాడు. అది విశ్వాసం. కానీ ప్రక్కనున్న అలలను చూసి, గాలులను చూసి భయపడ్డాడు, మునిగిపోసాగాడు. యేసయ్య చేపట్టి పైకి లేపి పేతురుతో అన్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 14:31. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. అల్ప విశ్వాసి, డౌట్ అండ్ ఫియర్, ఈ రెండు, సందేహము, భయము విశ్వాసాన్ని అల్ప విశ్వాసిగా మారుస్తుంది. ఇక్కడ భక్తుడైనటువంటి పేతురులో ఒక సందేహం, ఒక డౌట్ వచ్చింది, విశ్వాసం తగ్గిపోయింది. ఒకసారి యేసు ప్రభు పడవలో ప్రయాణమై వెళ్తున్నాడు. అలసిపోయి ఆయన పడవలో పడుకున్నాడు. ఈ లోపల గాలి తుఫాను వస్తే అందరూ భయపడి పడవ మునిగిపోద్దేమని యేసు ప్రభుని లేపినప్పుడు యేసు ప్రభు ఆ కలలను గాలి వానను ఒక మాటతో గద్దించి నిమ్మలపరిచాడు. కానీ వాటిని గద్దించక ముందు లేపినోని గద్దించాడు. ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 8:26. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. గాలిని సముద్రాన్ని గద్దించక ముందు ఎవరిని గద్దించాడు ఆయన లేపిన ఆయన శిష్యుని. అల్ప విశ్వాసులారా, ఎందుకని భయం? నేను మీతోనే ఉన్నాను కదా. పడవ మునిగిపోతే మీరొక్కరే నేను కూడా మునిగిపోతాను కదా. నేను ఉన్నప్పుడు మీకు ఎందుకు ఆ భయం? కాబట్టి మన విశ్వాసము అల్ప విశ్వాసం ఎప్పుడు మారుతుంది? ఒకటి, డౌట్, దేవుని శక్తి మీద సందేహం కలిగినప్పుడు. రెండు, భయము, ఈ లోక పరిస్థితులను బట్టి భయం వచ్చినప్పుడు అల్ప విశ్వాసంగా మారిపోతాం. అల్ప విశ్వాసులుగా మారుతాం. అది గమనించి చాలా జాగ్రత్తగా మనం భయములోను, సందేహాలలోనూ, ఇంకా స్ట్రాంగ్గా ప్రేయర్లోను, వాక్యంలోను బలపడుతూ ఉండాలి. గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసము, నీ విశ్వాసం గొప్పది అనే మాట మనం చూసినట్లయితే అది ఎప్పుడు జరుగుతుంది మన జీవితంలో? గొప్ప విశ్వాసం. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయనను బట్టి మనం ఏ త్యాగము చేసినా ఆ యొక్క త్యాగము గొప్పదే. అందులో తగ్గించుకోవడం, నిజముగా ఒక వ్యక్తిలో గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు దేవుని పట్ల, దేవుని కొరకు ఎంతన్నా తగ్గించుకుంటాడు, ఏమన్నా వదులుకుంటాడు. ఎందుకంటే అతనిలో ఉన్న విశ్వాసం గొప్పది. ఉదాహరణకి యేసు ప్రభు యొద్దకు ఒక కానాను స్త్రీ వెళ్తుంది. అయ్యా, నా బిడ్డను బాగు చేయమంటే, ఇశ్రాయేలీలు నేను స్వస్థపరచడానికి, ఇశ్రాయేలీలు దేవుని పిల్లల గురించి నేను వచ్చాను, మీ గురించి కాదని యేసు ప్రభు ఆమె నిర్లక్ష్యపరిచాడు. పిల్లలకు పెట్టే రొట్టెని తీసుకెళ్ళి కుక్క పిల్లలకు పెట్టం కదా, వెళ్ళమ్మా అన్నట్టుగా విసుక్కున్నాడు. అంటే ఇశ్రాయేలునేమో పిల్లలతోనూ, అన్యజనులనేమో కుక్క పిల్లలతో పోల్చి ఆయన తన జాతిని తిట్టినప్పుడు
పోల్చినప్పుడు ఈమెకు కోపం రావాలా. కానీ ఆమె యేసు ప్రభు నందు ఎంత విశ్వాసం ఉందో ప్రభు పరీక్షించాడేమో. ఆమె నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? అవును ప్రభువా, పిల్లలు తింటున్నప్పుడు భోజనపు బలం మీద నుండి తింటున్నప్పుడు భోజనపు బలం మీద నుండి కింద పడుతున్న రొట్టె ముక్కలను కుక్క పిల్లలు ఆశిస్తాయి కదా ప్రభువా, అలాగే నేను ఆశిస్తున్నాను. వెంటనే కరుణామయన హృదయం కరిగిపోయింది. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. మత్తయి సువార్త 15:28 అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. సేమ్ ఇటువంటి సందర్భం సెంచురియన్, శతాధిపతి విషయంలో కూడా కలుగుతుంది. తన దాసుడు ఒంట్లో బాగున్నప్పుడు చచ్చిపోయేలాగా ఉంటే యేసు ప్రభు కౌరు పెట్టినప్పుడు మరలా అదే శతాధిపతి అంటాడు, అయ్యా, నువ్వు నా ఇంట్లోకి వచ్చే అర్హత నాకు లేదు, నేను అంత గొప్పోడిని కాదు. శతాధిపతి అంటే చాలా గొప్పోడే, కానీ స్పిరిచువల్ స్టేటస్ చూసుకున్నాడు. నాకు అంత ఆత్మీయత లేనివాడు నన్ను తెలుసుకుని, నీలాంటి వాడు నా ఇంట్లో అడుగు పెట్టే అధికారం నాకు లేదు, అంత గొప్పవాడిని కాదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి నా ఇంటికి వచ్చి అంత ప్రయాస తీసుకోవద్దు, కానీ నువ్వు ఉన్న చోట నుండి ఒక మాట సెలవీయ్యా, నా దాసుడు బాగుపడతాడు. ఆ మాట విన్న యేసయ్యకి చాలా సంతోషం కలిగింది. ఈ మాట మనకి లూకాసు వార్త 9వ 7వ అధ్యాయం 9వ ఉంటుంది. యేసు ఆ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలుని ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. గొప్ప విశ్వాసం. కాబట్టి డౌట్ లేనిది గొప్ప విశ్వాసము, భయము లేనిది గొప్ప విశ్వాసము, ప్రభు కొరకు ఎంతన్నా తగ్గించుకున్నది గొప్ప విశ్వాసము, ప్రభు కొరకు ఏమైనా విడిచిపెట్టుకున్నది గొప్ప విశ్వాసం. నీది నాది ఏ విశ్వాసంలో ఉన్నది? మన విశ్వాసం ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. అల్ప విశ్వాసులుగా కాక గొప్ప విశ్వాసులుగా మారదాం. దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకుందాం. దేవునికి ఇష్టలుగా మారదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ అందులో విశ్వాసములో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి, భయానికి ఏ విధమైనటువంటి సందేహానికి చోటు లేకుండా ధైర్యము, అయా, దీనత్వము, తగ్గింపు, నీ కొరకు ఎంతన్నా తగ్గించుకునే జీవితము, త్యాగపూర్వకమైన విశ్వాసం మాకు దయచేసి క్రియారూపమైన విశ్వాసముతో మమ్మలను ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మమ్ములను మా కుటుంబాలని నీ విశ్వాసములో బలపరచమని ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి యేసుక్రీస్తునందు విశ్వాసములో మనం బలపరిచి ఫలింపజేసి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసే మనతో ఉండును గాక. ఆమేన్.